గుడ్ ఈవినింగ్ అండి. నిన్న సాయంత్రం 9 గంటల నుండి రాత్రి 9 గంటల నుండి ఈరోజు 5:35 వరకు కూడా దాదాపు 600 మంది ఎగ్జామ్ రాశారు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి. దాంట్లో టాప్ మార్కింగ్ అంటే నేను తయారు చేసినటువంటి పేపర్లో నేను కూడా మళ్ళీ ఎగ్జామ్ రాసిన. సో నాకే 142 వస్తున్నాయి. ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో ఆ 10 మార్క్స్ ఆ టఫ్నెస్లో రావడం. సో ఈ ఓరియంటేషన్లో పేపర్ ఉండి గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ లాంటి పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు అనేక కోణాల్లో ఎగ్జామినేషన్ని చూస్తూ, అంటే ఒక గద్దర్ లాంటి గొప్ప ప్రజాగాయకులు లేకపోవడం, అలాంటివి వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తిగా ఉండడం, లేకపోతే ఇటీవల వచ్చినటువంటి కొత్తగా కాంగ్రెస్ తీసుకున్నటువంటి విధి విధానాలు, అంటే కొత్త టీజీగా పేరు మార్పు సందర్భాలు కావచ్చు, లేకపోతే ఇటీవల కొత్త చిహ్నాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే గీతం తెలంగాణ గేయం ఆమోదం కావచ్చు. అంటే అంటే ఒక సమకాలీన అంశాలను ఓరియంటేషన్గా తీసుకొని పాత అంశాలను తీసుకొని చూస్తున్నప్పుడు టాప్ మార్కింగ్ ఒకసారి బ్లాక్ చేయి. టాప్ మార్కింగ్ ఏమో 142. ఇది నేను తయారు చేసిన పేపర్, నేను రాస్తేనే 142 వస్తుంది. చాలా టఫ్ పేపర్ అని చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లో టఫ్ పేపర్. సో ఇప్పటి వరకు టాప్ మార్కింగ్ 136. ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంది టాప్ 10 మార్క్స్. మీరు కూడా ఇమీడియట్లీ బాలాజీ యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎంత స్కోర్ వస్తుంది అనేది. టాప్ మార్కింగ్ 136 ఉంది. సెకండ్ మార్కింగ్ 118, థర్డ్ ర్యాంకర్ 117, ఫోర్త్ ర్యాంకర్ 117, సిక్స్త్ ర్యాంకర్ 116, సెవెంత్ ర్యాంకర్ 113, ఎయిత్ ర్యాంకర్ 112, నైన్త్ ర్యాంకర్ 112, 10th ర్యాంకర్ 110. సో ఇది ఇప్పుడే బాలాజీ యాప్ డౌన్లోడ్ చేసి టెస్ట్ సిరీస్ని రాసే ప్రయత్నం చేయండి. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేస్తా. రేపు ఈవినింగ్ మళ్ళీ టాప్ మార్కింగ్ ఎంతో చెప్తా. ఓకేనా? ఇది బాలాజీ చిరబైన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి సమాచారం. ఒకే ఒక్క పేపర్, ఎక్స్పెక్టెడ్ పేపర్, డెఫినెట్లీ యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. జై తెలంగాణ, జై హింద్.